హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన్యంకొండ దాటినాక చౌదరిపల్లెకి వచ్చాను. ఇక్కడ మనకు కొండ మీద నందీశ్వరుని స్వామి విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అది 5 సంవత్సరాల క్రితం ఓన్లీ ముఖం కాడికి కనబడిన విగ్రహం ఇప్పుడు పూర్ణ రూపం దాల్చింది. అలాగే అక్కడ స్వయంభూగా వెలిసిన హనుమాన్ ఇంకా మనకు పార్వతీదేవి కూడా కనబడతారు. మీకు చూపెడతాను. అక్కడ కోనేరు కూడా ఉంది, అన్నీ చూపెడతాను చూడండి. అలాగే అక్కడ ఒక మ్యూజికల్ రాక్ కూడా ఉంది, ఆ మ్యూజికల్ రాక్ కూడా చూపెడతాను. అది కొట్టినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో కూడా చూపెడతాను. ఇది చూడండి కొండ. వెళ్ళే దారి అయితే నేను చూపెట్టలేదు, జస్ట్ మామూలుగా మీకు టెంపుల్ చూపెడదాము అనేసి. ఇది ఊరికి ఎంట్రన్స్ కాగానే మనకు వాటర్ ట్యాంక్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో అవుతుంది. పైనకి వెళ్ళినప్పుడు చూడండి, చుట్టుపక్కల వాతావరణం చూడండి, మొత్తం గ్రీనరీ చూడండి. మేము వెళ్ళేటప్పుడు మాత్రం వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. ఇంకా అట్లాగే వెళ్ళాము చూపెట్టడానికి మీకు. ఇది దారి చూడండి. ఆ దారి పోండి మనకు లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ ప్రకారంగా దాని దారి పోండి వెళ్ళిపోవాలి పైనకి. చూడండి మొత్తం వరిసేనే వేస్తారు. ఇగోండి ఇదే మెయిన్. ఈ మెయిన్ ఎంట్రన్స్ కాడికి రాగానే మనకు చూపెడతాను మీకు. ఇక్కడ కాపలా కాయడానికి దేవనాగు అంటే నాగేంద్రుడు కూడా ఉన్నారు. అలాగే మీకు చూపెడుతున్నాను చూడండి. అక్కడ పుట్ట ఉంది చూడండి, అది పుట్ట చూడండి. ఈ ఊరు వాళ్ళు కొంతమంది వచ్చి అప్పుడప్పుడు వచ్చేసి ఇక్కడ దేవునికి పూజ చేసి వెళ్తారు. హనుమాన్ విగ్రహం చూడండి. అలాగే అమ్మవారిది కూడా చూపెడతాను చూడండి. స్వయంభూగా వెలిసిన అమ్మవారు నందీశ్వరుడు, హనుమాన్ కూడా ఇక్కడనే ఉన్నారు. హుండీ కూడా పెట్టారు చూడండి. మీకు దగ్గర పొండి చూడడానికి నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తాను చూడండి. ఇది అమ్మవారి విగ్రహం. అలాగే హనుమాన్ విగ్రహం కూడా చూపెడతాను చూడండి దగ్గర పొంటి మీకు. ఇంకోటి ఇది హనుమాన్ విగ్రహం. అమ్మవారి విగ్రహం చూపెడతాను చూడండి. ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదా. అమ్మవారి విగ్రహం నుంచి కిందికి వస్తే అమ్మవారికి ఎదురుగా మనకు పెరుగుతున్న నందీశ్వరుని విగ్రహం కనబడుతుంది చూడండి. 5 సంవత్సరాల క్రితం ఓన్లీ ముఖం మాత్రమే చూపెట్టిన విగ్రహం ఇప్పుడు పూర్ణ రూపం తీసుకుంది. అది పోను పెరుగుతుంది అనేసి ఊరి వాళ్ళు చెప్తున్నారు. ఇంకోండి అమ్మవారి విగ్రహం ఎదురుగానే. అలాగే ఇక్కడ రాళ్ళపై కొన్ని రాతలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడ సైడ్ చూడండి, ఆ ఓం పైన. ఈ చుట్టుపక్కల చూడండి. ఇక్కడ ఇంకా గవర్నమెంట్ కూడా పట్టించుకొని ఇంకా మంచి చేయాలనేసి కోరుకుంటున్నాం. అలాగే ఎంత జూమ్ చేసినా నందీశ్వరుని విగ్రహం మాత్రం చాలా చిన్నదిగా కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో. ఇదిగోండి ఇది కొనాల కనబడుతుంది చూడండి, అక్కడ కనబడుతుంది చూడండి. అలాగే చుట్టుపక్కల ఉన్న అదే నందీశ్వరుని విగ్రహం, ఆ చిన్నది అమ్మవారిది విగ్రహం. అలాగే కొండపైనికి వెళ్ళాలి చూడండి. కొండపైనికి వెళ్ళినప్పుడు మనకు కోనేరు, స్వయంగా ఏర్పడిన కోనేరు కూడా కనబడుతుంది. ఇక్కడ నుంచే నీరు తీసుకెళ్ళి విగ్రహాలను కడిగి పూజ చేస్తారు గ్రామస్తులు. అగోని అక్కడ వాటర్ ట్యాంక్ దాటి వేసి వచ్చాక మనకు లెఫ్ట్ సైడ్లో అవుతుంది. చుట్టుపక్కల మొత్తం పొలాలే చూడండి. మీకు కోనేరు దగ్గర నుంచి చూపెడతాను చూడండి. ఇది కోనేరు చూడండి. వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉంది. ఇది మాత్రం ఈ కోనేరు మాత్రం అమ్మవారి విగ్రహం దగ్గర పక్క పొంటి ఉన్న కొండ మీద ఉంది ఈ కోనేరు. అలాగే ఇక్కడ ఒకటి మ్యూజికల్ రాక్ కూడా ఉంది, ఆ రాక్ కూడా చూపెడతాను మీకు. ఈ చుట్టుపక్కల చూడండి మొత్తం గ్రీనరీ. ఆ వాటర్ చూడండి.
వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి. ఇది ఎక్కడుందో మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు మీకు కొండ చూపెడుతున్నాను కదా, మనం సైడ్ పోంటి వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతుంది మీకు. అగోండి.